హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అంతా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు మనం ఒక విషయం కోసం చర్చించుకుంటున్నాము. రాజుగారి అబ్బాయి ఛానల్ నుండి మీ అందరికీ కూడా ఈ విషయాన్ని తెలియజేయడానికి మేము ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఇప్పుడు కొత్తగా మన యూట్యూబ్ చేస్తున్న వాళ్ళకి గానీ, పాత యూట్యూబ్ వాళ్ళకి గానీ, మార్చి 1 తారీఖు 2025 నుండి వచ్చిన కొత్త అప్డేట్స్ గురించి తెలియజేయాలని చెప్పి నా ప్రయత్నం. హిందీ, ఇంగ్లీష్ ఛానల్స్‌లో చాలా వరకు ఉన్నది. ఇప్పుడు మన తెలుగు ఛానల్ నుంచి గూడా మనం ఇది చెప్పాలని చెప్పి నా ప్రయత్నం. ఇందులో ఏంటంటే కొత్త అప్డేట్స్‌లో వచ్చిన వాటిని చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్. 4 అప్డేట్స్ అయితే మెయిన్‌లీ అప్డేట్. ఈ విషయం నేను మీకెలా తెలియజేయాలనుకుంటున్నానంటే పేపర్ మీద రాసి చూపిస్తాను. నా దగ్గర బోర్డులు, గిడ్లు ఏం లేవు. ఓకే. ఫస్ట్ ఏంటంటే ఎవరైతే మీరు యూట్యూబ్ వీడియో క్రియేటర్స్ కోసం ఇదంతా కూడా. ఎవరైతే క్రియేటర్స్ ఉన్నారో మీరంతా కూడా క్రియే యూట్యూబ్ వీడియోస్ క్రియేట్ చేసేటప్పుడు పొర్రపాటున కూడా గ్యాంబ్లింగ్ యాప్స్‌ని ప్రమోట్ చేయకూడదు. ఈ గ్యాంబ్లింగ్ యాప్స్‌ని ప్రమోట్ చేస్తే స్ట్రిక్ట్‌లీ ఛానెల్ అనేది క్లోజ్ అయిపోతది. ఎటువంటి అవకాశం లేదు గ్యాంబ్లింగ్ యాప్స్ గురించి ఎక్కడ కంటెంట్ ఉన్నా సరే. ఈవెన్ అవి గూగుల్ ప్లే స్టోర్‌లో సర్టిఫైడ్ అయినా సరే, వాటినైతే ప్రమోట్ చేయకూడదని చెప్పి క్లియర్‌గా చెప్తున్నారు. ఓకే. సో, గ్యాంబ్లింగ్ యాప్స్ అనేది మీరు ఎటువంటి విషయాల్లో కూడా ఎక్కడ కూడా ప్రమోట్ చేయకండి. ప్రెజెంట్ అరెస్ట్‌లు అవి కూడా జరుగుతున్నాయి. అండ్ యూట్యూబ్ కూడా స్ట్రిక్ట్‌లీ 1 మార్చి 2025 నుంచి ఎవరైనా సరే ఇవి ప్రమోట్ చేసినట్లయితే ఆ వీడియోని తొలగించడం అవుతది. లేదు మనం అప్పీల్ చేసుకున్నట్లయితే ఛానెల్ కూడా డిమానిటైజేషన్ అయిపోతుంది. సో, అదైతే చేయకూడదు. ఓకే. 2 ఏజ్ రిస్ట్రిక్షన్స్. ఏజ్ రిస్ట్రిక్షన్స్ ఏవైతే ఉన్నాయో 18 సంవత్సరాల లోపు ఏజ్ 18 లోపు ఎవరితో అయినా వీడియోస్ చేసినా సారీ 14, 16 రేంజ్ ఇస్తున్నారు. చిన్న పిల్లలతో వీడియోస్ అనేది చేయకూడదు. చిన్న పిల్లలతో వీడియోస్ చేసినట్లయితే మాత్రం చిన్న పిల్లల్లో చేసిన వీడియోస్‌లోని పక్కా ప్రా ఈ గ్యాంబ్లింగ్ యాప్స్‌లో కూడా ఏజ్ రిస్ట్రిక్షన్స్ అనేవి ఉన్నాయి. 14, 16 సంవత్సరాలు దాటిన వాళ్ళకంటే చిన్న వాళ్ళతో కూడా యాప్స్ చేస్తున్నారు చాలామంది. సో, అవన్నీ కూడా మీకు ఏజ్ రిస్ట్రిక్షన్స్ అనేది పక్కా చేస్తుంది. నెక్స్ట్ కామెంట్ బాక్స్ అనేది మీకు ఆటోమేటిక్‌గా క్లోజ్ అయిపోతుంది. మీరు ఏదైనా వీడియో చేసినా సరే, ఆ వీడియోలోని మీకు పక్కన గార్డియన్ అనేవాళ్ళు లేకుండా సింగిల్‌గా చిన్న పిల్లలతో చేసినట్లయితే ఖచ్చితంగా వీడియో అనేది మీకు ఆహ్, కామెంట్ అయిపోవడం గాని, లేదంటే ఆ వీడియో డైరెక్ట్‌గా తొలగించడం గాని జరుగుతుంది యూట్యూబ్ ద్వారా. ఓకే. మూడోది చాలా చోట్ల ఏం చేస్తున్నామంటే మనం వీడియోస్‌లోని వైలేషన్స్, హార్మ్‌ఫుల్స్, గ్రాఫికల్స్ ఇవన్నీ కూడా చూపిస్తున్నారు. అంటే వాళ్ళు అక్కడ ఇక్కడి నుంచి కలెక్ట్ చేసి అవన్నీ కూడా చేస్తున్నారు. వైలేషన్, గ్రాఫికల్ గాని, వేరే లేదంటే డెడ్ బాడీస్ గాని, లేదంటే బ్లడ్ గాని ఇవన్నీ చూపించినట్లయితే మాత్రం మీ ఛానెల్ అనేది పూర్తిగా పోతది. ఇది మాత్రం క్లియర్. సో, వీటిల్లోని ఇంతకుముందేంటంటే అక్కడ చాలా వరకు నరుక్కోవడాలు, చంపుకోవడాలు ఇవన్నీ చూపించేవారు. సో, ఇలాంటివి ఏవైనా ఇప్పుడు చూపిస్తున్నట్లయితే మీకు మీ ఛానెల్ అనేది పూర్తిగా పోతది. స్ట్రిక్ట్‌లీ ఇవన్నీ కూడా అమలు చేస్తున్నారు ఖచ్చితంగాన. రెండోదేంటంటే ఎక్కువగా బందులయ్యేవి ఉంటాయి గదా! బందులు, స్ట్రైక్స్ అవుతూ ఉంటాయి గదా! ఎక్కువగా జనాలు గుమిగూడుకొని కొట్టుకునేవి బంద్ అండ్ స్ట్రైక్స్ తర్వాత జనాలు గుమిగూడి కొట్టుకునే ప్లేసుల్లో మనం ఎక్కువ ఎక్స్‌పోజ్ చేస్తే మాత్రం అవి కూడా ఈవెన్ దంగలవుతున్నా సరే, అంటే ప్రొటెస్ట్ అవుతున్నా సరే, అలాంటి వాటిని కూడా ఎవరైనా వీడియోస్ తీసి పోస్ట్ చేస్తే అవి వైరల్ అయితే మాత్రం మీ ఛానెల్ అనేది ప్రాబ్లమ్ అవుతుంది. సో, ఇదొక అప్డేట్. ఫోర్త్‌గా హెల్త్ అప్డేట్స్. హెల్త్ అప్డేట్స్‌కి వచ్చేసరికి ఎలా ఉంటుందంటే, చాలామంది ఒక విషయాన్ని వాళ్ళకి తెలిసినా, తెలియకపోయినా సరే దాన్ని చాలా ఎక్కువగా ఎక్స్‌పోజ్ చేస్తూ ఉంటారు. సపోజ్ ఏదైనా ఒక వ్యాధి ఎక్కడైనా చిన్నది వచ్చిందంటే, దానికి లేనిపోని కథలల్లేసి, లేనిపోని విధంగా మనం జనాలు స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. అలాంటి రాంగ్ మెసేజెస్ గైడెన్స్, మిస్‌గైడెన్స్, దాన్నేమంటారు? మనకి మిస్‌గైడెన్స్ ఇచ్చి అవతల వాళ్ళని దారి మళ్లించే ప్రయత్నం గాని, లేదంటే చిన్న వస్తువుల్ని చాలా పెద్ద పెద్దగా చేసి చూపించడం గాని, లేనిపోని మనకి తెలియని విషయాలని తెలిసినట్టుగా చెప్పి, ఆ విషయాన్ని హైలైట్ చేయడానికి ట్రై చేసినా సరే, ఇలాంటి విషయాల్లో కూడా సీరియస్‌గా
యూట్యూబ్ అనేది తీసుకుంటుంది. సో, ఈ 4 విషయాలు మాత్రం మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని, ఇది 14-16. సో, ఈ 4 విషయాలు గుర్తుపెట్టుకొని మీరు వీడియోలనేది చేసుకుంటే, మీ ఛానెల్‌కి ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు. ఓకే. సో, ఇవన్నీ కూడా ఖచ్చితంగా మీరు పాటించాల్సిందే. పాటించకుండా మన సొంత ప్రయత్నాలు చేస్తే మాత్రం మీరు ఎంత కష్టపడినా సరే ఫ్రెండ్స్, ఖచ్చితంగా మీ ఛానెల్ అనేది పోతది. ఇంకో స్పెషల్‌గా ఒక 2 ఇంకొక స్పెషల్ విషెస్‌లు ఉన్నాయి 2. ఒకటి, ఇంతకుముందు మనం షార్ట్స్ చేసినట్లయితే, షార్ట్స్ చేస్తే దాన్ని 3 సెకండ్స్ కంపల్సరీగా చూస్తేనే కౌంటింగ్ అనేది వచ్చేది. ఇప్పుడు అలా లేదు. ఎవరైనా సరే జస్ట్ స్క్రోల్‌లో సా మన షార్ట్ అనేది చూసినా సరే, మనకి ఆ కౌంట్ అనేది వస్తుంది. సో, ఈజీ అవుతుంది. కా కా షార్ట్స్ తాలూకా వ్యూస్ ఏవైతే ఉన్నాయో ఆటోమేటిక్‌గా మీకు పెరుగుతూ ఉంటాయి. అండ్ ఇంతకుముందు ప్లే, రీప్లే షాట్ అది కౌంట్‌లోకొచ్చేది కాదు. ఇప్పుడు రీప్లే షాట్ అనేది కూడా కౌంట్‌లోకొస్తుంది. సో, ఇది మీకు ఒక బెటర్ ఆప్షన్ అనేది యూట్యూబ్ రిలీజ్ చేసింది. ఓకే. నాకున్న నాలెడ్జ్‌తో నేను చెప్తున్నాను. నేనేం పెద్ద టెక్ కాదు. ఓకే. మా ఫ్రెండ్స్ కోసం, నాతో జర్నీ చేస్తున్న యూట్యూబర్స్ కోసం ఏదో నాకు తెలుసుకొని కొంత నేను మీకు చెప్తున్నాను. రెండోదేంటంటే మానిటైజేషన్ పాలిసీ కూడా చేంజ్ అయింది. మానిటైజేషన్ పాలిసీ ఎలా ఉన్నదంటే మనకి 1000 సబ్‌స్క్రైబర్స్ కంపల్సరీ అండ్ 4000 అవర్స్ అనేది కంపల్సరీగా అవ్వాలి. బట్ ఇప్పుడేం చేశారంటే ఈ 1000, 4000 ఇంతకుముందు 5 ఇయర్స్ బ్యాక్ ఏదైతే ఉన్నదో 500 సబ్‌స్క్రైబర్స్ అండ్ 3000 అనేది మళ్ళీ లాగు చేశారు. సో, ఈ 3000 అనేది 500, 3000 అవర్స్ అనేది లాగు చేయడం వల్ల ఏమవుతుంది 500 సబ్‌స్క్రైబర్స్ వచ్చిన తర్వాత మీ వాచ్ టైమ్ 3000 అయ్యి 90 డేస్ లోపు 3 షార్ట్స్ అనేది మీరు పోస్ట్ చేసి ఏదైతే మీకు వైటీ స్టూడియోలో చూపిస్తుందో, ఆ వైటీ స్టూడియోలో మీరు ఫుల్‌ఫిల్ చేయగలిగితే మీకు మానిటైజేషన్ అనేది అప్లై చేసుకోవచ్చు. బట్ ఇదొక విషయం గుర్తుపెట్టుకోండి. మీకు కంపల్సరీగా 1000, 4000 అనేది పూర్తి చేసుకోవాల్సిన పొజిషన్ అయితే ఉంది. ఆఫ్టర్ మానిటైజేషన్ తర్వాత కూడా. బట్ ప్రతి వీడియో కూడా చాలా చాకచక్యంగా, జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రతీదీ ఒకటికి 2 సార్లు చెక్ చేసుకొని వీడియోస్ అనేది పెట్టండి. నెక్స్ట్ ఇంకొకటేంటంటే నేను చాలా మంది వీడియోస్ చెక్ చేస్తున్నాను. ఫ్రెండ్స్ అంటే జస్ట్ చూస్తున్నాను. చెక్ చేయడం అంటే నేను టెక్ కాదు గదా! అందులో ఏంటంటే వీడియో పెడుతున్నారు. మంచి మంచి వీడియోస్ పెడుతున్నారు. కానీ వాళ్ళు హ్యాష్ ట్యాగ్స్ అనేది ఇవ్వట్లేదు. హ్యాష్ ట్యాగ్స్ అనేది లేకపోతే జనాలకు రీచ్ అవ్వదండి. ఈ హ్యాష్ ట్యాగ్స్ ఎలాగుండాలంటే సపోజ్ మనం ఒక ఫుడ్ వీడియో పెట్టినట్టయితే ఖచ్చితంగా ఫుడ్ గాని, స్ట్రీట్ ఫుడ్స్ గాని అంటే రిలేటెడ్ అన్నమాట. బర్డ్ గురించి పెడితే బర్డ్‌కి సంబంధించి. బర్డ్స్, నేచర్ గాని, బర్డ్స్ గాని ఇలా పెట్టాలి మీరు. ఇయి పెట్టట్లేదు. ఇయి పెట్టకపోవడం వల్ల వీడియో అనేది రీచ్ అవ్వదు. నెక్స్ట్ టైటిల్ కూడా కంపల్సరీ. టైటిల్ పెట్టట్లేదు. చాలామంది డేట్ పడిపోయింది. అంటే వాళ్ళు వీడియో తీయడం వస్తుంది. కానీ వాళ్ళకి వీడియో మాత్రం అప్‌లోడ్ చేసేస్తున్నారు గానీ దాన్ని ఎలా ఆహ్, ఫార్వర్డ్ చేయాలనేది తెలియట్లేదు. సో, ఫ్రెండ్స్ మీరందరూ కూడా ఇవన్నీ ఒకసారి చూడండి. నాకు తెలిసినంత వరకు నేను యూట్యూబ్‌లో తెలుసుకొని మీకు చెప్తున్నాను. ఓకే. నేనేం టెక్ కాదు. మళ్ళీ మళ్ళీ మీరు క్వెషన్‌లతోటో లేపోతే నీకు తెలుసా అని మాత్రం అడిగితే నేనేం చేయలేను. నాకు తెలిసింది మా ఫ్రెండ్స్‌కి చెప్పాలని చెప్పి నా ఆలోచన అంతే. థాంక్ యూ సో మచ్.